నువ్వు దేవుని కొరకు శ్రమలలో నమ్మకంగా నిలబడితే నిన్ను ఎలా ప్రమోట్ చేయాలో దేవునికి తెలుసు. శ్రమలే వద్దండి అనుకుంటే శ్రమలు ఉండవు, ప్రమోషన్లు కూడా ఉండవు. కొంతమందికి భయం అండి పరీక్షలు రాయాలంటే భయపడితే ప్రమోషన్ ఎలా వస్తుందండి? నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి భయపడిపోతే ఉన్నత స్థితికి ఎలా వెళ్తావు? విశ్వాస జీవితంలో నువ్వు శ్రమలకు పిరికి వ్యక్తిలాగా భయపడిపోతూ కూర్చుంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉండదుగా. దేవుడిచ్చే ప్రతి శ్రమను లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని పట్ల నీకున్న ప్రేమ, విశ్వాసము, భక్తి, నిబద్ధతను రుజువు చేయడానికి వచ్చే ఒక మంచి అవకాశంగా చూడు. ఎందుకంటే శ్రమలలో నిన్ను నాశనం చేయడానికి దేవుడు ఎప్పుడు శ్రమలను పంపించాడు. God will never allow suffering in your life to break you, but he will allow suffering in your life to make you. అప్పటికప్పటికి చూస్తుంటే నన్ను బ్రేక్ చేస్తున్నాడు దేవుడు అనిపిస్తుంది, కానీ బ్రేక్ చేసి ఇంకా బెటర్ పాత్రగా నిన్ను మేక్ చేస్తున్నాడు. నీకు అర్థం అవట్లేదు. అది నలుగొట్టే అనుభవమే, కన్నీరు కార్చే అనుభవమే, ఒంటరితనము, రోదన, ఆవేదన, అవమానం. ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీకు అవి కనపడుతూ ఉండొచ్చు, కానీ బట్ వెన్ యూ సీ ద ఫినిష్డ్ ప్రోడక్ట్, అంతా అయిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, అమ్మో దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని నా కొరకు దాచిపెట్టా, ఈ శ్రమల గుండా నన్ను పంపించిందని నీకు తెలిసి నీవు ఆశ్చర్యపోతావు, ప్రభువును స్తుతిస్తావు.